త్రిజట విభీషణుని కూతురు రాక్షస స్త్రీలను అదిలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడ్చుకు వెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, ముసలి మీద ఇంద్రాజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్న భిన్నం కావడం చూశాను అన్నది. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశనం తప్పదని, శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది. త్రిజటకు వచ్చినటువంటి ఆ కళ గురించి చెప్పింది. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టు పైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మదనపడ్డాడు. రామగాథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్ని వైపులా చూసింది. చెట్టు మీదున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యింది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. అమ్మా, నీవెవరు? ఒకవేళ సీతాదేవి అయితే శుభమగుగాక, దయతో విషయాలు చెప్పు అని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి. తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత. నిజంగా రామదూతవే అయితే రాముని గురించి వినిపించమంది. సీత కోరిక పైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి పరమానంద భరితురాలయ్యింది సీత. తన దైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని మారుతితో చెప్పింది. అంతదాకా ఎందుకు, తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముని సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకు వెళ్ళగలవని ప్రశ్నించింది సీత. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది. అమ్మ, నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు. తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడమని హనుమంతుడికిచ్చింది. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతుడికి. రావణుడు, అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంత చేశాడు. ఆ కపివీరుడు రాక్షస స్త్రీలు పరుగున వెళ్ళి లంకేశునికి విషయం చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుబెట్టాడు. తన పైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులు 7గురిని, రావణుడి సేనాపతులైన 5గురిని, అక్షయ కుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించాడు. బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారు అతన్ని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు, నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు. అందుకే సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడని సామెత పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు.
కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న ఆశ, తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణం అయ్యాడు. అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మహేంద్రగిరికి చేరబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దాన్ని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు జాంబవంతుడు. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించాడు. హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరకు వెళ్ళడం సబబు కాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని శ్రీరాముని వద్దకు వెళ్దామని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు. పైగా రావణుని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసినాడు. దానికి భంగం కలగనీయకూడదన్నాడు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు. దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు. తేనెను తాగారు. మధువనాన్ని ధ్వంసం చేశారు. మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది. అతని మేనమామ దధిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. వానరుల ధాటికి దధిముఖుడు గాయాల పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికి ఈ విషయం చెప్పాడు. ఇదంతా శుభసూచకంగా భావించాడు సుగ్రీవుడు. అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు. హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూశాను సీతమ్మనని చెప్పాడు. రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు. సీత ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు. శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు హనుమ. ఇంతటితో సుందరకాండం అయిపోయింది మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మనము యుద్ధకాండం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.